జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపు అనివార్యమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 3 నెలలుగా ఇన్ఛార్జి మంత్రిగా తాను సహచర మంత్రులు ఇక్కడ ప్రచారం చేస్తున్నామని, నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని యోచనలో ఉన్నారంటున్న పొన్నంతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. ఒక చివరి రోజు ప్రచారం ఎలా కొనసాగుతుందో ప్రస్తుతం మనం ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ముఖ్యంగా ఈరోజు అంటే ఇన్ని రోజులు మీరు చేసినటువంటి ప్రచారం అంతా ఒక ఎత్తు, ఈరోజు చివరి రోజు చేసినటువంటి ప్రచారం కూడా అంటే అందరినీ పూర్తి స్థాయిలో నియోజకవర్గం అంతా కూడా కవర్ చేయగలిగారు. తప్పకుండా మేము గత 3 నెలలుగా ఇక్కడ స్థానిక ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఇంకా సహచర మంత్రులము కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. వాస్తవంగా మా అభ్యర్థి చాలా చదువుకున్న వ్యక్తి, స్థానికుడు, యువకుడు. అదేవిధంగా కంటోన్మెంట్ ఎన్నికల్లో అక్కడ ప్రజలు అధికారంలో కాంగ్రెస్ ఉంది అని కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారంటే ఇక్కడ ప్రజలు కూడా కాంగ్రెస్ని గెలిపించాలని ఒక ఆలోచనకు వచ్చారు. 10 సంవత్సరాల నిర్లక్ష్యమైంది ఈ కాన్సెన్స్. సో ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారు, అది శుభసూచకం. అయితే ముఖ్యంగా చెప్పండి, అంటే మీరు అనుకున్న స్థాయిలో పూర్తి స్థాయిలో ఈ ప్రచార కార్యక్రమాన్ని పూర్తయ్యా? ప్రజలందరూ కూడా అంటే ఇంటింటి ప్రచారంలో భాగంగా అందరినీ కలిశారు. ప్రతి ఇంటికి మేము వెళ్ళడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళి మా ప్రచారం కొనసాగించినాం. ప్రజల స్పందన బాగుంది. నేను చెప్పిన కారణాలే కాక ప్రజల ఆ నాడి, ప్రజల ఆలోచన విధానం ఈ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి అంటే కాంగ్రెస్ గెలవాలనే ఆలోచనతో ఉన్నారు. అంటే అటు ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాయి ఏంటంటే రేపు అంటే మొన్న గతంలో జరిగినటువంటి ఒక సమావేశంలో భాగంగా పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలను కూడా వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ ఇక్కడ నవీన్ యాదవ్ గెలిస్తేనే మీ దగ్గర అన్ని సంక్షేమ పథకాలు కూడా కొనసాగుతాయి, లేదంటే ఈ యొక్క సంక్షేమ పథకాలు కూడా ఆగిపోతాయని చెప్పి మాటలు కూడా ఉన్నాయి. ఇన్ కేస్ అంటే ఒకవేళ రేపు పొద్దుగాల ఇక్కడ మీ క్యాండిడేట్ గెలిచినా గెలవకుండా ఈ యొక్క సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి? క్యాండిడేట్ గెలుస్తాడు, సంక్షేమ పథకాలు కొనసాగుతాయి. ఈ క్యాండిడేట్ గెలుపుతాడు, ప్రభుత్వం ఇబ్బంది కలిగేది లేదు, ఓడిపోతే ఇబ్బంది కలిగేటువంటి అంశంకు సంబంధించిన చర్చ కానే కాదు అది. కాబట్టి క్యాండిడేట్ గెలుపు అనివార్యము. క్యాండిడేట్ గెలుస్తూ ఉన్నాడు, ఇంకా మిగిలిపోయిన కార్యక్రమాలను కొనసాగిస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా అటు చివరి దశకు చేరుకున్నటువంటి ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా కూడా ఇప్పటికే ఇంటింటికి వెళ్ళి చేసేటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని చెప్పి అటు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ కూడా తెలియజేస్తారు. అంతేకాకుండా ఖచ్చితంగా తమ అభ్యర్థి గెలుస్తారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలకు అందుతాయి, ఇలాగే కొనసాగుతాయని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.